ఆ విగ్రహం మీద చేయేస్తే నేను చెప్తున్నాను, ఎవడి చేయైనా తీస్తారు హిందువులు. కరెక్ట్. వారి విశ్వాసం ఆ బొమ్మను కాపాడుతుందే తప్ప ఆ బొమ్మ వీళ్ళని కాపాడదు. బైబిల్లో కథలు ఉన్నాయా? గుడుల మీద ఉన్నటువంటి బూతు బొమ్మల లాంటి కథలన్నీ గ్రంథాల్లో పురాణాల్లో ఉన్నాయా? స్పష్టంగా రాశాడు రామాయణంలో. మరి ఆవిడ అనుమతి లేకుండానే ఇతను ముట్టుకున్నాడు కదా, ఇతను ఎందుకని 1000 ఒక్కలు కాలేదని అడిగితే నిజమే, పెద్దవారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇడిగేం తెలుసు? కోరి గారిని కూడా పిలిపించండి, మమ్మల్ని గుడ్డలోడు తీసి కొడతానంటుంది కదా, ఆవిడకు 2 జతల బట్టలు పెట్టి వెళ్తాను నేను వచ్చి. లింగాన్ని నరికించుకున్నంత తేలిక కాదు ముస్లింస్ ని క్రైస్తవుల్ని నరకడం. ఒకప్పుడు జిహాద్ అని చంపేవాళ్ళు, ఇప్పుడు జై శ్రీరామ్ అని చంపుతున్నారు. పెద్ద తేడా ఏం లేదు. నేను డిగ్రీకి వచ్చే వరకు కూడా మందు తాగేవాడిని, బీర్లు తాగేవాడిని, సినిమాలకు వెళ్ళేవాడిని, కోడి పందాలకు వెళ్ళేవాడిని, రాజకీయాల్లో తిరిగేవాడిని, గొడవలకు వెళ్ళేవాడిని, ఇష్టానుసారంగా బతికాను. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా, ఏపీ డిప్యూటీ సీఎం, బంగ్లాదేశ్ లో జరుగుతున్న సనాతన ధర్మం ఎవరు మాట్లాడరు, పాత బస్తీలో నుంచి అందరూ బయటకు వచ్చి పాలస్తీనా గురించి మాట్లాడతారు గానీ అని అన్నాడే. కళ్ళు పోయినాయా పవన్ కళ్యాణ్? వీళ్ళ దేవుళ్ళు చేసినటువంటి కథల గురించి మేము చెప్తాం, పుంకాను పుంకాలుగా. శివుని గురించి అయినా, విష్ణు గురించి అయినా, రాముడి గురించి అయినా, లేకపోతే చరిత్రలో వాళ్ళ దేవుళ్ళుగా పిలువబడ్డ వాళ్ళ జీవిత విధానాల గురించి అయినా మాట్లాడతాం. నిండు గర్భవతిగా ఉన్న సీతని రాముడు వనవాసానికి ఎందుకు పంపాడు, దానికి సమాధానం చెప్పమనండి అతను. సుగ్రీవుడు వచ్చి నీ అంత గొప్పవాడు, సముద్రాన్ని చూసి ఏడవకూడదు, శత్రువును వదిలినట్టు దుఃఖాన్ని వదిలి ధైర్యం ఉండు అని ఎందుకు చెప్పాడో అంత మహావీరుని గురించి చెప్పమనండి ఇతను. ఒక మనిషిని చంపి పారిపోతున్నటువంటి వ్యక్తిని కొట్టడం చూసాం. వాక్యం చెప్పే పాస్టర్లను తుపాకీలతో కాల్చి చంపుతారా మీరు? ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తారా మీరు? ఊర్లు తగలబెడతారా? ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్న మీకు జాన్వాడలో ఏం జరిగిందో తెలియదా? 18 మంది దళిత కుర్రాళ్ళని 300 మంది కలిసి కొట్టారే, చర్చిని తగలబెట్టారు, పాయల కొట్టారే. మరి ఆ రోజు ఏ మీడియా ఎందుకు మాట్లాడలా? ఏ క్రైస్తవులు మనుషులు కదా, మాకు మనోభావాలు ఉండవా? మాది దేశం కాదా? ఎక్కువ మాట్లాడితే ఈ దేశానికి అసలైన హక్కుదారులు మేము, ఈ దేశం మాది. ఐరమీడ సాక్షిగా నేను చెప్తా ఉన్నా, హిందూ దేవీ దేవతల గురించి, క్రైస్తవ దేవుని గురించి డిస్కషన్ చేద్దాం. రాధా మనోహర్ దాస్, నేను ఒక్కడే వస్తాను. నిజంగా నీ నెత్తి మీద ఉంది అది నువ్వు నిజమైన పిలకే అయితే వీడు, ఒక అమ్మ కప్పకు పుట్టుంటే వీడు డిస్కషన్కి రావాలి. నువ్వు నిజంగా క్రిస్టియన్ అయినా అని చాలా మంది అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు హిందువులకే పుట్టుంటే డిస్కషన్కి రావాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం పాస్టర్ అజయ్ బాబు గారు అని చెప్పేసి ఆయన పర్సనల్గా ఈరోజు మన ఐరా మీడియా తరఫున కలవడం జరుగుతుంది. కొన్ని విషయాలు తెలుసుకుందాం అనేసి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో వెల్కమ్ టు అజయ్ బాబు గారు, పాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడు ప్రజెంట్ అసలు హిందుత్వం గురించి మీరేమనుకుంటారు? భూమి మీద చాలా మతాలు ఉన్నాయి, ఆ మతాల్లో హిందుత్వం ఒకటి. అంతకంటే చెప్పడానికి నా దగ్గర అయితే ఏమీ లేదండి హిందుత్వం గురించి. ఇప్పుడు చాలా వరకు కూడా కొంతమంది ఇప్పుడు రావడము, హిందూ మతం గురించి ఎక్కువగా చేయడము, అండ్ మామూలుగా పాస్టర్స్ బయటికి రావడము, క్రిస్టియన్ మతం గురించి మాట్లాడడము, మరి కొంతమంది పాస్టర్లు అయితే మాకు సపరేట్ ఇంకా దేశాన్ని ఇచ్చేసేయండి అనేసి అంటున్నారు. అదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న? ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుందో ఎల్కేజీ చదువుకున్న పిల్లల దగ్గర నుంచి పిహెచ్డీ చేసే మేధావుల వరకు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు లేరు, పేదరికం గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, ఆకలి గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, హత్యల గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, వ్యవస్థ గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడుతున్న వాళ్ళు లేరు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చూసినా చివరికి వాళ్ళ కమ్యూనిస్టులు కూడా మతం గురించి మాట్లాడకపోతే తెల్లారే పరిస్థితి లేదు. ఇవాళ మతం పేరుతో భారతదేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి. కేంద్ర స్థానంలో ఇవాళ మతం అనేది ఉంది. ఏ పార్టీ అయినా సరే దాని కనుసన్నల్లోనే ఈరోజు నడవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి మతం పేరుతో. ఇది దేశ భవిష్యత్తుకి ఏమాత్రం క్షేమం కాదు. అమెరికాను చూడండి, క్రైస్తవుల దేశం అని అంటారు దాన్ని. చైనాకి వెళితే అది కమ్యూనిస్ట్ దేశం అంటారు. రష్యాకు వెళ్ళినా అలాగే మాట్లాడతారు. ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు వెళితే అది ముస్లిం దేశాలు అని చెప్తారు. కానీ ఒక భారతదేశానికి వస్తే మాత్రం ఇది ప్రజాస్వామ్య దేశం అంటాం. కరెక్ట్. అది లౌకికవాదం ఉంది, లౌకికవాదం అని అంటాం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. రైట్. చిన్నతనంలో మాకైతే మాస్టర్లు అదే చెప్పారు. మరి పుస్తకాలలో ఏమన్నా మార్చారా? నాకైతే మా మాస్టర్లు కూడా అదే నేర్పించారు. రాజ్యాంగంలో మొదటి పీఠికలో కూడా ఇదే రాయబడి ఉంది. ఇక్కడ భారతదేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. అమెరికాకి క్రైస్తవ మతం, ఇరాక్కి ముస్లిం మతం లాగా భారతదేశానికంటూ హిందుత్వం అనేది అధికారిక మతం కాదు.
ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు. కానీ ఇంకెవరిని కించపరిచే హక్కు ఇంకెవరికి లేదు. వాడు క్రైస్తవుడైనా సరే, ముస్లిం అయినా సరే, హిందువు అయినా సరే, మరొక మతాన్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, భారతదేశంలో ఇది హిందువుల దేశం, హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలి, క్రైస్తవులు ముస్లింలు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, ఇది హిందుస్థాన్, ఇది హిందువుల దేశం అని మాట్లాడే వరకు వచ్చింది ఇప్పుడు హిందుత్వం నినాదం. ఇప్పుడు క్రిస్టియన్స్ బయటికి వస్తున్నారు, లేకపోతే హిందూస్ బయటకు వస్తున్నారు, లేకపోతే ముస్లిమ్స్ బయటకు వస్తున్నారు అని కాదండి. ఇక్కడ ఇప్పుడు ముస్లిమ్స్ అయినా హిందూస్ యొక్క ఆ విగ్రహాలని కొలగొట్టడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందా, లేదా క్రిస్టియన్స్ బయటికి వచ్చి మా మతంలో చేరండి, మా మతంలో చేరితేనే మీకు రక్షణ ఉంటుంది, మీరు అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల జనాలు బయటికి రావడం జరుగుతుంది. మీరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే నేను దానికి సమాధానం చెప్తాను. మొదటి ప్రశ్న మీరు నన్ను అడిగింది ఏంటంటే, హిందువులకు సంబంధించి మీరు అడిగారు ఒక ప్రశ్న, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, హిందూ టెంపుల్స్ లో ఉండే విగ్రహాలని ముస్లిమ్స్ పడగొట్టడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయా అని అంటున్నారు. అది ఈ మధ్య కాలంలో మనం చూస్తాం. హైదరాబాద్ లోనే దానికి శ్రీకారం చుట్టారు. ముత్యాలమ్మ టెంపుల్లో ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టారు. అతను హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది పక్కన పెట్టండి, అతను చేసింది తప్పుడు పని. వెంటనే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి చేసింది తప్పు కాదు, వదిలేసేయండి అని ఇక్కడ ఎవరూ మాట్లాడలే. ముస్లింలు వాళ్ళ మసీదుల దగ్గర మత పెద్దలు సమావేశం పెట్టి వాడు ముస్లిం అని విగ్రహాన్ని పడగొట్టాడని ఈరోజు ముస్లింలందరినీ మీరు తప్పుగా చూస్తున్నారు. మేమేమంటున్నామంటే వాడిని నడి రోడ్డు మీద ఉరిదీయండి. ముస్లిం మత పెద్దలుగా మేము చెప్తున్నాం, వాడిని నడి రోడ్డు మీద ఉరిదీయండి. వాడిని స్టేషన్ల చుట్టూ తిప్పడం కాదు, మీరే చంపండి వాడిని. మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి బ్రతుకుతున్న మన మధ్య వాడు చిచ్చు పెట్టాడు కాబట్టి వాడికి సరైన శిక్ష మేము విధిస్తామని అన్నారు. అంతకంటే ఏం కావాలండి? వాడకుడు మూర్ఖత్వంతో చేశాడండి, వాడు తప్పుడు ఉద్దేశంతో చేశాడు. వాడిని ఏమి ముస్లిం సమాజం వెనకేసుకొని రాలేదే, వాడు చేసింది తప్పు, వాడికి సరైన శిక్ష విధించండి, మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి అని మసీదుల దగ్గర సమావేశాలు పెట్టి చెప్పారు కదా. ఆ తర్వాత రాష్ట్రంలో చాలా జరిగాయి. మీకు చిన్న విషయం చెప్తాను. చిత్తూరు, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులో నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్ చిత్తూరులో జరిగింది. చిత్తూరు జిల్లాలో హనుమంతుడి విగ్రహం కింద గుడిలో బాంబు పెట్టి లేపేశారు. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. హనుమాన్ టెంపుల్లో బాంబు ఎవడరా బాబు పెట్టింది అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పటికే 2 రాష్ట్రాల్లో కూడా ఈ ముత్యాలమ్మ టెంపుల్ గురించిన గొడవ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎక్కడ ఏం జరిగినా ముస్లింసే చేశారు అన్న ఆలోచనలోనికి హిందూ కుర్రాళ్ళంతా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. భావజాలం అలా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి కూడా. పోలీసులు ఎంక్వైరీ చేశారు. చివరికి ఒక వ్యక్తిని అతనితో పాటు మరొక 6గురిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు. ప్రెస్ మీట్లో ఏం జరిగిందంటే, ఆ గుడిలో చాలా కానుక వస్తుందట. ఆ గుడి పూజారికి ఇంకొక హిందూ గుడి పూజారికి మధ్య ఈ కానుక గురించి గొడవ, డబ్బులు పంచుకునే విషయంలో గొడవ వచ్చింది. ఈ పూజారి మాటల్లా, ఇతని పేరు శ్రీనివాస్, వేరే గుడి పూజారి విద్యాసాగర్. అతను ఏం చేశాడంటే, కొంతమందికి కిరాయి ఇచ్చి ఈ గుడిని పేల్చేశాడు హిందూ పూజారి. అతన్ని తీసుకొచ్చి మీడియాలో నిలవబెట్టి చూపించారు. ఇదిగో ఈ హనుమాన్ టెంపుల్ను కూల్చివేయడానికి కారణం ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు, అతను ఒక హిందువు మాత్రమే కాదు, అతను ఫలానా గుడి పూజారి, ఇదిగో అతను ఉపయోగించినటువంటి మనుషులు, ఇదిగో ఇక్కడ 6గురు ఉన్నారు, వీళ్ళు పెట్టిన బాంబు ఇది, ముడి సామాన్ ఇది అని చూపించారు పోలీసులు. మరి వాడి గురించి ఎవరు మాట్లాడరే? అంటే పూజారి అయితే లేపేయొచ్చా గుళ్ళు? పూజారి అయితే విగ్రహాలు, హనుమంతుడి కింద విగ్రహం బాంబు పెట్టొచ్చా పూజారి అయితే?